సో గైస్ ఇదే మన రూమ్ హీటర్ అనమాట. హ్యాండీ రూమ్ హీటర్ 400 వాట్స్. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో చూడండి, ఇది యూజర్ మాన్యువల్ అండ్ దిస్ ఇస్ ద హీటర్. సో 400 వాట్స్ అయితే దీని పవర్ కన్జంప్షన్ ఉంటుంది. సో హ్యాండీ హీటర్, పోర్టబుల్ హీటర్ అండ్ ఇది ఒక ఫ్యాన్, హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ పైన మైనస్ ప్లస్ బటన్స్ ఏంటంటే టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ డిస్ప్లే అనేది ఉంది టెంపరేచర్ ఎంత ఉందనేది చూపించడానికి, అలాగే స్పీడ్, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే టైమర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హ్యాండీ రూమ్ హీటర్ యొక్క డెమో చూద్దాం, అసలు ఎలా పనిచేస్తుంది ఏంటో మీకు చూపిస్తాను. సో గైస్ నేనైతే కనెక్ట్ చేసాను, చూడండి ఇదిగోండి. రూమ్ హీటర్ని అయితే ప్లగ్లో అయితే పెట్టాను, అలాగే స్విచ్ అనేది వేస్తున్నాను. సో చూసారు కదా, బటన్ అనేది ఆన్లోనే ఉంది. సో మనకు 25 degrees అనేది చూపిస్తుంది ఇందులో. దెన్ దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు కూడా హీటింగ్. ఇది లీస్ట్ హీటింగ్ అనమాట. అండ్ దెన్ పెంచుకోవచ్చు హీటింగ్. అండ్ ఇది ఫ్యాన్ స్పీడ్, సో లో అండ్ హై స్పీడ్ మోడ్. సో అలా ఉంటుంది అనమాట హీటింగ్. హీటింగ్ అయితే బాగానే ఉంది, నేను చెక్ చేశాను. రూమ్ అనేది బాగానే హీట్ అవుతుంది. అలాగే ఇది 400 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఇది పోర్టబుల్ కూడా, ఎక్కడికైనా మనం పట్టుకెళ్ళి వాడుకోవచ్చు. సో ఇదైతే బడ్జెట్లో బాగుంది హీటర్ అనేది. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి.